పాదయాత్ర స్టార్టింగ్ అప్పుడు మనం చూసుకుంటే ఆయన ఒక చేత్తో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నడిచేవాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు. నాకు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, దీన్ని ఆపడానికి ఎవరు కూడా రాకూడదు, చేసిన ప్రయత్నం చేసినా కానీ మొండిగా ముందుకెళ్తాను. చాలా ఇబ్బందులు పెట్టారండి. అసలు మా సైడ్ నుండి కార్యకర్తలని రావట్లేదు, పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేశారు. మా నియోజకవర్గం నుండి అక్కడ వెళ్ళాలన్న అనంతపురం డిస్టిక్ అదింతా వచ్చాడు అక్కడికి, ఉరుకొండ కూడేరు మండలం మరి ఇలాగ వచ్చేసాడు. అక్కడ దాకా వెళ్ళాలంటే కూడా పోలీసులు అన్ని అటంకులు ఎందుకు వెళ్తున్నారు, ఏం పని, మీరు ఇంతమంది ఆటోలో ఎందుకు ఎక్కారు, ట్రాక్టర్లో ఎందుకు ఎక్కారు, ఏదో ఒక సాకుగా పెట్టడము, వాళ్ళని ఏదన్నా అక్కడ నుండి వెనక్కి పంపించేయడము, దింపటము. కొంతమంది అయితే ట్రాక్టర్లో వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్ళారు. ఆ మూమెంట్లో అసలు చాలా బాధలు పడ్డారు మొత్తం క్యాడర్ మొత్తం కూడా. చాలా బాధపడ్డారండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన లొకేషన్ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆయన 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఆయన ముసలాయిని తీసుకెళ్తే ప్రతి కార్యకర్త కానండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు ఏ దేశాల్లో ఉన్న కార్యకర్త మాత్రం ప్రతి తెలుగోడు బాధపడ్డాడు ఆయన చూసి. ఆ వీక్ మూమెంట్లో అసలు అంత డౌన్ ఫేజ్లో అసలు ఎలా బయటకు రాగలిగారు అంటారు లోకేష్ గారు? ఆయన ధైర్యానికే ఒప్పుకోవచ్చు, అంత ధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా నడవగలిగాడు వచ్చేసి.